Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. చిరంజీవి కెరీర్ లో అటు కమర్షియల్ హిట్ ని ఇటు కాంట్రవర్సీని ఏకకాలంలో తీసుకొచ్చిన మూవీ అల్లుడా మజాకా. ఈ సినిమా వెనుక చాలా పెద్ద తతంగమే జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో చట్టంతో పోరాటం, కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మొగుడు వంటి బిగ్గెస్ట్ హిట్స్ తీసిన నిర్మాత దేవి వరప్రసాద్ చిరంజీవితో తీసిన కాస్ట్లీయెస్ట్ మూవీ అల్లుడా మజాకా. ఇండస్ట్రీ హిట్ సినిమా ఘరానా మొగుడు తర్వాత మళ్లీ చిరంజీవితోనే సినిమా తీస్తాను, ఈ లోపు మరి ఏ హీరోతో తీయను అని గట్టిగా నిర్ణయించుకుని ఆ విషయాన్ని ప్రకటించి దానికే కట్టుబడిన గట్స్ ఉన్న నిర్మాత దేవి వరప్రసాద్. మీ టర్మ్ వచ్చినప్పుడు మళ్లీ డేట్స్ ఇస్తాను, అప్పటి వరకు మీరు ఖాళీగా ఉండడం ఎందుకు, వేరే హీరోతో సినిమా తీయండి, నిర్మాత అన్న తర్వాత అందరి హీరోలతో పనిచేయాలి కదా అని చిరంజీవి ఎంత చెప్పినా దేవి వరప్రసాద్ వినిపించుకోలేదు. అలా చిరంజీవి డేట్స్ కోసం 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి మరీ నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ పనిచేసిన ఏకైక చిత్రం ఇదే. ఈ అవకాశం కూడా ఆయనకు అనుకోకుండా లభించింది. తను దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రం కాపీని చూపించడానికి చిరంజీవిని పిలిచారు ఈవీవి. ఆయనతో పాటు దేవి వరప్రసాద్ కూడా వచ్చి ఆ సినిమా చూశారు. అందులో కామెడీ ఆయనకు బాగా నచ్చింది. ఆ మర్నాడు ఈవీవికి కబురు పెట్టారు దేవి వరప్రసాద్. అప్పుడు ఘరానా మొగుడు చిత్రం నిర్మాణంలో ఉంది, బడ్జెట్ పరిమితులు లేకుండా మీరు మా బ్యానర్ కు ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారు దేవి వరప్రసాద్. చిరంజీవి ఆ చిత్రంలో నటిస్తారని కూడా చెప్పారు. ఊహించని అవకాశం అది. మొదట ఈవీవి నమ్మలేదు. కానీ వరప్రసాద్ భరోసా ఇచ్చేసరికి ఈవీవి మనసు ఆనందంతో గంతులేసింది. అయితే చిరంజీవి వంటి అగ్ర హీరోతో సినిమా అంటే మాటలు కాదు, ఆయన ఇమేజ్ కు తగిన మంచి కథ దొరకాలి. అందుకే 2 ఏళ్లు వెయిట్ చేశారు ఈవీవి. కథ దొరకగానే చిరంజీవికి, దేవి వరప్రసాద్ కు వినిపించారు. సింగిల్ సిట్టింగ్ లోనే వారిద్దరూ కథ ఓకే చేశారు. ఈ మూవీకి రచయిత పోసాని కృష్ణమురళి. ఘరానా అత్తకు గడుసు అల్లుడికి మధ్య జరిగే టీజింగ్ డ్రామా ఈ సినిమా. అదే చిరుకి నచ్చింది. వెంటనే డేట్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ, రంభా హీరోయిన్స్. మెగాస్టార్ సరసన రంభా నటించిన తొలి సినిమా ఇదే. ఇందులో అత్త పాత్రకు మొదట వాణిశ్రీ పేరు పరిశీలించారు. అయితే ఆమె ఈ పాత్రకు ఒప్పుకోకపోవడంతో మరో సీనియర్ హీరోయిన్ లక్ష్మిని అత్త పాత్రకు ఎంపిక చేశారు. అల్లుడా మజాకా చిత్రం షూటింగ్ ఆగస్టు 26, 1994న నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదలైంది. ఈ చిత్ర నిర్మాత దేవి వరప్రసాద్ ఎన్టీఆర్ సన్నిహితుడు కావడంతో ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై తొలి క్లాప్ ఇచ్చారు. షూటింగ్ ముగించుకుని 1995 ఫిబ్రవరి 25న విడుదలైన అల్లుడా మజాకా మూవీకి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సినిమాలో చాలా అసభ్యత ఉందని, అత్త పాత్రని చీప్ గా డిజైన్ చేశారని, సినిమా ఆపేయమంటూ ధర్నాలు కూడా చేశారు. దాంతో సెన్సార్ వాళ్లు ఈ సినిమాని మళ్లీ సెన్సార్ చేశారు. చిరంజీవి కూడా మీడియా ముఖంగా ఒక క్లారిటీ ఇచ్చారు. తమకు మహిళలని కించపరిచే ఉద్దేశం లేదని, వినోదంలో భాగంగానే ఆ సీన్స్ పెట్టామని, ఇప్పుడు తీసేశామని చెప్పారు చిరు. మొత్తానికి ఈ వివాదం ముగిసిపోయి సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. దాదాపు 9 కోట్ల షేర్ వసూలు చేసి 1995వ సంవత్సరంలో పెద్దరాయుడు తర్వాత టాప్ 2 హిట్ మూవీగా నిలిచింది అల్లుడా మజాకా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.